రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమాలను రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి జపాన్లోని కితాకిషు సిటీ మేయర్ కజోహిషా టకేచి ముఖ్య అతిథిగా రానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రేపు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు ఇన్ఛార్జీలను నియమించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పథకాలను ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులకు వివిధ విభాగాల్లో అందించిన సేవలకు గాను ఈ పథకాలు లభించాయి. పోలీసు శాఖలో పనిచేసే గ్రే హౌండ్స్ విభాగానికి చెందిన 9 మందికి శౌర్య పథకం అందగా 16 మందికి మహోన్నత సేవా పథకం, 92 మందికి ఉత్తమ సేవా పథకం, 47 మందికి కఠిన సేవా పథకం, 461 మందికి సాధారణ సేవా పథకాలు లభించాయి. అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవా పథకం, 4గురికి ఉత్తమ సేవా పథకం, మరో 17 మందికి సేవా పథకాలు దక్కాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందిన ఒకరికి ఉత్తమ సేవా పథకం, మరో 5గురికి సాధారణ సేవా పథకాలు అందాయి. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్లో 2కి శౌర్య పథకం, ఒకరికి మహోన్నత సేవా పథకం, 3గురికి ఉత్తమ సేవా పథకం, 14 మందికి సాధారణ సేవా పథకాలు దక్కాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో ఒకరికి మహోన్నత సేవా పథకం, 3గురికి ఉత్తమ సేవా పథకం, 15 మందికి సాధారణ సేవా పథకాలు లభించాయి. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. వెంకట్, తెలంగాణ రాష్ట్రం కోసం ఇది అహర్నిశలు కృషి చేసి అమరవీరులైన ఆ తెలంగాణ ఆకాంక్ష నేటితో 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో ఆవిర్భావ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతోటి ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈ రోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు అయితే ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లో చూస్తున్నట్లయితే ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ లో అన్ని ఏర్పాట్లు చేసి ఆ యొక్క పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగురవేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి ముఖ్య అతిథిగా జపాన్ సంబంధించిన మేయర్ కితాకిషు తన యొక్క బృందం తోటి ఆ యొక్క వేడుకల్లో పాల్గొనేందుకు మాత్రం సిద్ధపడ్డారు. దీనికి సంబంధించి జాతీయ వ్యాప్తంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందింది. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ఆ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు ఈ యొక్క అన్ని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క చాలా అన్ని డిపార్ట్మెంట్లతోటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అయితే ఘనంగా నిర్వహించేందుకు మాత్రం ఈ యొక్క అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా పోలీస్ సేవా పథకాలను ప్రకటించింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులకు వివిధ విభాగాల్లోని అందించిన సేవకులకు ఆ యొక్క సేవలను గుర్తించి ఒక పథకాలు అయితే పోలీస్ శాఖలో అందరికీ అందించేందుకు మాత్రం ఏర్పాటు చేశారు. కొంతమందిని కొన్ని డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ శాఖలో కొన్ని డిపార్ట్మెంట్లకు ఆ యొక్క సేవా పథకాలు అందించేందుకు మాత్రం ఈ యొక్క అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే సల్మాన్, తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ వేడుకలు జరుపుతుంది. సో ఈ నేపథ్యంలో గతంలో ఎవరైతే ఉద్యమంలో పాల్గొని కొంతమంది గుర్తించబడలేదో వారిని ఏమైనా ప్రత్యేకంగా ఈ వేడుకలకు పిలిచి ఏదైనా గుర్తింపు అందించే అవకాశం ఉందా? వారి పేర్లు ఏమైనా మనకు తెలుసున్నాయా? ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే ప్రకటించారో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ యొక్క ఉద్యమంలో పాల్గొన్న వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం
చాలా మందిని విస్మరించింది. వారిని గుర్తించి వారికి ఆ తెలంగాణ వారికి ఏ విధంగానైతే గుర్తింపు ఇవ్వలేదో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ యొక్క గుర్తింపునిచ్చేందుకు మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎందుకంటే ఆ తెలంగాణలో పాల్గొనని వారిని అనేక పదవులు కట్టబెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా అలా చేయదని అప్పుడైతే హామీ ఇచ్చారు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులను మేము వెన్నంటి ఉండి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని ఖచ్చితంగా చెప్పారు. ఇప్పుడు కూడా ఈ యొక్క జిల్లాల వారీగా తెలంగాణలో ఎవరైతే ఉద్యమం చేశారో, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడ్డారో ఉద్యమం పేరుతోటి, అటువంటి వారిని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది. వారిని గుర్తించి వారికి వారి యొక్క సేవలను వినియోగించుకునేందుకు మాత్రం వారికి కావాల్సిన ఏర్పాట్లు లేదా ఏదైనా సంక్షేమ పథకాల్లో వారికి ఖచ్చితంగా ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని ఖచ్చితంగా జిల్లాల వారీగా పేర్లు అయితే నమోదు చేసుకొని ఆ యొక్క పేర్లను తెప్పించుకునేందుకు మాత్రం ఒక ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం అయితే ఉంది. అయితే సల్మాన్, ఇక్కడ రాష్ట్రంలో నుంచి ఏమైనా ముఖ్య అతిథులను ఆహ్వానించే అవకాశం ఉందా? రాష్ట్రం నుంచి కావచ్చు, కేంద్రంలో కావచ్చు, జాతీయంగా అంటే కాంగ్రెస్ సంబంధించి జాతీయ లీడర్లు కావని ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? దీనికి సంబంధించి అంటే జాతీయ నాయకులు కానీ లేకుంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ తర్వాత బీజేపీ అంటే ఈ రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఏ పార్టీలకు సంబంధించి ఆ యొక్క పార్టీ పాల్గొంటున్నారు. ఆ యొక్క పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాతో పాటు వారికి సంబంధించిన పార్టీ సింబల్ అంటే పార్టీ యొక్క వాటిని కూడా జెండాలను కూడా ఎగిరవేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ కు మాత్రం ఎవరైతే అమరవీరులైన కుటుంబాలను ఖచ్చితంగా ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథులుగా వారిని ఆహ్వానించారు. ఖచ్చితంగా ఇది తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన వారికి ఒక మంచి గుర్తింపు ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఖచ్చితంగా గతంలో చెప్పారు. ఇప్పుడు కూడా అదే విధంగా జిల్లాల వారీగా కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను ఖచ్చితంగా వారికి మంచి అవకాశం ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్తున్నారు. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ. డల్లాస్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో జరిగిన పోరాటాన్ని, అందులో తమ పాత్రను మాజీ మంత్రి ప్రస్తావించారు. తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము వదలలేదని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లామని చెప్పారు. కేటీఆర్ ప్రసంగంలో ఎన్నికల పరాజయం గురించి కూడా ప్రస్తావించారు. ఎన్నికల్లో ఓడిపోయినా తెలంగాణ మీద మా ప్రేమ ఏమాత్రం తగ్గలేదని, మేము ప్రతిపక్షంలో ఉన్నా మాకు తెలంగాణ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు. ఉన్నప్పుడు ఇదేదో పదవో ఇదేదో బరువో అనుకోలేదు, బాధ్యతగా భావించాం. ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినాం. అందుకే అనితర సాధ్యమైన విజయాలు మనకు సొంతమైనాయి. విడిపోతే విఫల రాష్ట్రం అవుతుంది అని హేళన చేసిన చోటనే విజయ కేతనం ఎగురవేసి చూపెట్టినాం. మిమ్మల్ని పరిపాలించే నాయకులున్నారా అని గేలి చేసిన నోళ్లతోనే మాకు కూడా మీలాంటి నాయకులుంటే బాగుండు అని అనిపించాం. స్వరాష్ట్రాన్ని నంబర్ 1గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో వదులుకోలేదు. మొన్నటిదాకా ప్రభుత్వాన్ని మనమే నడిపాం. సరే, ఎన్నికలన్న తర్వాత కొన్ని డైనమిక్స్ ఉంటాయి, కూడికలు తీసివేతలు ఉంటాయి. ఆ లెక్కల్లో మొన్న 2023 డిసెంబర్లో మనం కొద్దిగా వెనుకబడ్డాం, ఎన్నికల్లో ఓడిపోయినాం కావచ్చు. కానీ తెలంగాణను ప్రేమించడంలో మాత్రం వెనుకంజ ఎన్నడూ వెయ్యలేదు, వెయ్యబోం. పొజిషన్లో ఉన్నా ఆపోజిషన్లో ఉన్నా మాకు ఖచ్చితంగా తెలంగాణనే ఫస్ట్, ఇండియానే ఫస్ట్ తప్ప ఇంకోటి కానే కాదు. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మేము గవర్నమెంట్లో లేకపోవచ్చు, ఆపోజిషన్లో ఉండవచ్చు, కానీ ఎన్ఆర్ఐ మిత్రులందరినీ కొడతా ఉన్నా అక్కడ ఉన్నది మన తెలంగాణనే. ఇక్కడ మీకు తెలుసు, ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ 3 ఏళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. మేము 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదేదో పదవో
ఇదేదో బరువు అనుకోలేదు, బాధ్యతగా భావించాం. ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినాం. అందుకే అనితర సాధ్యమైన విజయాలు మనకు సొంతమైనాయి. విడిపోతే విఫల రాష్ట్రం అవుతుంది అని హేళన చేసిన చోటనే విజయ కేతనం ఎగురవేసి చూపెట్టినాం. మిమ్మల్ని పరిపాలించే నాయకులు ఉన్నారా అని గేలి చేసిన నోళ్లతోనే మాకు కూడా మీలాంటి నాయకులు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాటపల్లి గ్రామంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కనైకే కుమారుడు జానీ తాను కోరుకున్న BMW కారును తండ్రి కొనివ్వలేదని మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం జానీ BMW కారు కావాలని తండ్రిని అడిగాడు. అయితే అంత డబ్బు తన వద్ద లేదని బదులుగా స్విఫ్ట్ కారు కొనిస్తానని కనకయ్య తెలిపాడు. ఈ క్రమంలో తండ్రి కొద్ది రోజుల క్రితం కుమారుడిని సిద్దిపేటలోని ఒక కార్ షోరూంకి తీసుకెళ్లి స్విఫ్ట్ కారుని చూపించాడు. అది నచ్చకపోవడంతో జానీ నిరాశతో ఇంటికి తిరిగి వచ్చేశాడు. తను కోరుకున్న కారు కొనివ్వలేదన్న మనస్తాపంతో జానీ పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ములుగులోని RVM ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జానీ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఇప్పుడు అవినీతికి అడ్డగా మారింది. ఆసుపత్రిలోని శానిటేషన్, పేషెంట్ కేర్ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని అనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రతినిత్యం వేలాదిగా వచ్చే రోగుల కోసం పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ సిబ్బంది అవసరాలను నిమిత్తం చేసుకుని అక్రమ వసూలుకు తెరతీస్తున్నారు. పేషెంట్లు, కుటుంబ సభ్యుల నుండి ప్రతి చిన్న సేవకు రేట్లు ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ఎవరు డబ్బులు ఇవ్వకపోతే వారి పట్ల కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని అన్నారు. చేతిలో డబ్బులు లేకపోతే ఆన్లైన్లో పంపండి అంటూ ఒత్తిడి తెస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. కర్నూలు జిల్లాలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్కి చెందిన సిఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ ఏసీబీ అధికారులకు లంచం తీసుకుంటుండగా అడ్డంగా దొరికిపోయారు. స్థానిక షరీఫ్ నగర్లో నివసిస్తున్న రఘు, రవి అనే వ్యక్తులను సంబంధించిన ఒక ప్రైవేట్ కేసు కోర్టులో నడుస్తుంది. ఆ కేసు విషయంలో సిఐ మధుసూదన్ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఏసీబీ అధికారులు బాధితుల పక్షాన ట్రాప్ ఏర్పాటు చేసి 4th టౌన్ సిఐ మధుసూదన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్లను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో బాధితుడు రఘుతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. నమస్కారం సార్, నా పేరు బి రఘు సార్. నా పేరు వందన ఫుడ్స్ అని బెడ్ ఫ్యాక్టరీ, బి రవికుమార్, బి రఘు అని మేము ఫ్యాక్టరీ పెట్టి లోన్లు తీసుకొని ఎన్నో అప్పులు చేసుకొని ఫ్యాక్టరీ నడిపించుకుంటా 20 కుటుంబాలు మేము బతికించుకుంటా ఎంతో కష్టపడుతున్నాము. గతంలో శంకరయ్య సిఐ సారు ఒకటి ప్రైవేట్ కంప్లైంట్ జేకే చలపతయ్య, నరేంద్రబాబు, శ్రీనివాసులు అనేది మా పైన వేసినాక ఎంక్వైరీ చేసి శంకరయ్య సిఐ సార్ ఇది ఫాల్స్ కేసు అనేది పక్కకు పడేసేసి చేసిన తర్వాత అది అయిపోయింది అనుకున్నాము. తర్వాత మధుసూదన్ గౌడ్ గారు సిఐ సారు మాకు పిలిపించి, ఏమయ్యా మీ పైన కేసు ఉంది, ఇది ఇంత పెద్ద కేసు ఉంది, 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, ఇది మీరేమనుకున్నారు అన్నాడు. ఎందుకు పడుతుంది సార్, ఎంక్వైరీ చేయండి, మేము అనేది తప్పు చేస్తే దానికి ఎటువంటి శిక్ష చేసినా పర్వాలేదు, మేము పిలిపియండి, అవతలను పిలిపియండి, ఎప్పుడు జరిగిందో చూడండి, అక్కడ సీసీ ఫోటోస్ ఉంటాయి అవి కూడా చూడండి అని, తప్పుడు కేసు సార్ ఇవి అని మేము చెప్పినాము. చెప్తే కూడా ఆయన వినకుండా మళ్ళీ మరుసటి రోజు రాండి అని 3 రోజులు తిప్పిన తర్వాత ఆయన 1 లక్ష రూపాయలు మాకు డిమాండ్ చేయడం జరిగింది. సార్ మేము ఇవ్వలేము, అది కాదు సార్, మేము చేత కాదు మాకు, మేము అప్పులు చేసుకొని బతుకుతున్నాం సార్, ఇది అంటే 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అని చెప్పినాడు. తప్పితే ఇంకో మాట చెప్పినాడు, ఆయన లోపలేసి మీ దగ్గర అర్ధ గంటల డబ్బులు వసూలు చేస్తా అని చెప్పినాడు. చాలా భయపడిపోయినాం అని రవికుమార్ని అడ్డంగా వాడుకుంటా చేసుకుంటా మా దగ్గర మళ్ళీ అడ్వాన్స్గా 10,000 తీసుకొని 10,000లో 100 రూపాయలు తక్కువ ఉందని మళ్ళీ దాన్ని చెప్పడము, అది మేము ఫోన్లో కూడా రికార్డ్ చేసినాము. సిఐ వాయిస్ కూడా అన్ని కొన్ని సాక్ష్యాలు రికార్డ్ చేసినాము. ఇవన్నీ జరిగిన తర్వాత భయపడడం జరిగింది, మీకు లోపలేస్తాం ఎవరు కాపాడలేరు అనేది కూడా జరిగింది. ఎందుకు సార్ మీరు విచారించండి సార్, అది ఫాల్స్ కేసు అని చెప్పినాం. చెప్తే కూడా వినలేదు, మీరు డబ్బులు తెచ్చేయాలా లేకపోతే లోపలేస్తాను 2 అన్నదమ్ములని అని జరిగింది. మేము ఇవ్వలేం సార్, చేత కాదు అని చెప్తే కూడా బలవంతంగా ఈరోజు మన
చాలా ఒత్తిడి పెట్టినాడు, ఒత్తిడిలకు దారి తీసినాడు. ఇంకొకటి దీంట్లో ఒక అడ్వకేట్ ప్రైవేట్ కంప్లైంట్ వేసినాడు కృష్ణారెడ్డి వేసినాడంటే కోర్టుకు తప్పుదారి పట్టినక అట్లాంటి అడ్వకేట్ కూడా అతని పైన కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అడ్వకేట్ కృష్ణారెడ్డి, జేకే చలపతయ్య, నరేంద్రబాబు, శ్రీనివాసులు. ఎందుకంటే ఒక కోర్టుని వృధా సమయం పాడు చేసుకుంటా, తప్పుడు కేసులు వేసుకుంటా ఇప్పుడు ఇంత దారి తీసిందంటే ఆ అడ్వకేట్ వల్లనే. దాన్ని కూడా పక్కా నిజం ఉంటే చేయండి, ఏదైనా ఏ శిక్ష వేసినా పర్వాలేదు. తప్పుడు కేసులు వేసి స్టేషన్కి టైంపాస్ కేసులు వేసి వీళ్ళకి అవకాశం ఇచ్చి ఒక సూపర్ మార్కెట్ కట్ట ఇది తయారైపోయింది. మధుసూదన్ గౌడ్ సూపర్ మార్కెట్ అనేది అయిపోయింది ఇప్పుడు. అట్లా అయిపోయింది. కోర్టు కూడా విలువైన టైము అది ప్రైవేట్ కంప్లైంట్ వేసి దాంట్లో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో తెలుసుకోకుండా ఆయన దెబ్బనేసి కృష్ణారెడ్డి ఈరోజు ఇంత దారి తీసింది. ఆయన పైన కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలా. జేకే చలపతి పైన, నరేంద్రబాబు పైన, శ్రీనివాసుల పైన తీసుకోవాలా. సిఐ సార్ పైన చట్టబద్ధంలో చర్యలు తీసుకోవాలా. రవి అనే కానిస్టేబుల్ ఆయన పైన కూడా తీసుకోవాలా. ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సిఐ గారిని అరెస్ట్ చేయడం. రఘును తర్వాత రవి అనే వ్యక్తులు మాకు ఈ పోర్ట్ టౌన్ సిఐ తర్వాత అతని హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ 80,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినారని చెప్పి వాళ్ళపైన రిజిస్టర్ అయిన కేసును తొలగించడానికి కోసం 80,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినారని చెప్పి ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినాము. ఆ ఇన్వెస్టిగేషన్లో సందర్భంగా ఈరోజు వాళ్ళపైన ట్రాప్ లే చేసినాము. ఆ ట్రాప్లో వాళ్ళు రవికుమార్ ఫిర్యాదుదారు నుండి మరియు అతని బ్రదర్ నుండి హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ తీసుకుంటుండగా 80,000 రూపాయలు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. తర్వాత అతన్ని పట్టుకున్న తర్వాత సిఐని కూడా పట్టుకున్నాము. దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. నెల్లూరు జిల్లాలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ పలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 54వ డివిజన్ పరిధిలో 1,30,00,000 నిధులతో విలువైన 3D మీటర్ స్వీపింగ్ మిషన్లను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. మిషన్ల పనితీరును మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించి వాటిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు అప్పగించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పరిశుభ్రత మెరుగుపరిచే విధంగా అధికారులు చురుకుగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుందని, ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రేషన్ కార్డుల్లో ఏదైతే వస్తువులు ఇస్తున్నారో అవన్నీ కూడా రేషన్ షాప్లోనే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇచ్చేటట్టుగా ప్రభుత్వం డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అనేక మందిని సంప్రదించిన తర్వాత వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఏదైతే MDU వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారో వాళ్ళు ఇచ్చిన టయానికి యాక్చువల్గా వీళ్ళు ఉండకపోవటం, అంతే కదా రోడ్ల మీద క్యూలో నిలబడటం, ఎండున్నా వానున్నా అనేక ఇబ్బందులు పడుతున్నామని కంప్లైంట్ చేస్తే దాని మీద ముఖ్యమంత్రి గారు అనేక మందిని సంప్రదించి అనేక మంది దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని లాస్ట్ క్యాబినెట్లో ఒక డెసిషన్ ఏంటంటే రేషన్ షాపుల వద్దనే 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా ఇచ్చేటట్టుగా నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో 1,46,00,000 కార్డులు ఉన్నాయి. అంటే 1,46,00,000 మందికి యాక్చువల్గా ఈ రేషన్ కార్డు ద్వారా యాక్చువల్గా వాళ్ళ యొక్క నిత్యావసరాలు సప్లై చేస్తున్నారు. త్వరలో ఇదే రేషన్ కార్డు ద్వారా తక్కువ ఖర్చుతో అనేకమైన వస్తువులు ఇవ్వాలని కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దాని మీద అధికారులు యాక్చువల్గా వర్క్ చేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇచ్చే వస్తువులే కాకుండా ఇంకా వాళ్ళ అవసరాలకి ఏదైతే ఉన్నాయో రెగ్యులర్గా బయట షాపుల్లో ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు, వాటి రేటు తగ్గించి పేదలు నిరుపేదలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద అధికారులు వర్క్ చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలంలోని బండారులంకలో అక్రమ రీతిలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రేషన్ షాపుల నుండి బియ్యం తరలిపోతుందంటూ వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని టాటా ఏసీ వాహనాన్ని పట్టుకున్నారు. వాహనంలో 50 కేజీల చొప్పున మొత్తం 40 బస్తాలు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వాహన డ్రైవర్తో పాటు మరో 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బియ్యం తరలిస్తున్న వ్యక్తులు పాటలో పాడుకున్నాం, బిల్స్ ఉన్నాయంటూ తమని తాము రక్షించుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ రేషన్ షాప్ నుండి బియ్యం తరలించబడిందో తెలుసుకునేందుకు విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
క్వాలిఫైర్ 2లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ను ఓడించి ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. దీంతో ఈ రెండు జట్లలో ఎవరో ఒకరు కప్పుతో బోని కట్టడం ఖాయమైంది. ముంబై బౌలర్లకు 3 చెరువుల నీళ్లు తాగించిన పంజాబ్ బ్యాటర్లు మొదటి నుంచి సత్తా చాటుతూ వచ్చారు. ముంబై ఇచ్చిన 204 రన్స్ టార్గెట్ను అవలీలగా ఛేదించారు. 5 వికెట్ల నష్టానికి 19 ఓవర్లలోనే పంజాబ్ కింగ్స్ 207 పరుగులు చేసి ముంబైను ఇంటికి పంపించింది. ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్స్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్ గెలవని జట్లు తలపడనున్నాయి.